హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు నందిని అండి. మా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్న వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ మీకు నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. శ్రావణ మాసం వచ్చేస్తూ ఉంది. సో అన్ని పండగలకు ఇంకా మనకు చీరలు అండ్ బ్లౌజెస్ అయితేను అవసరము. కాబట్టి ఈ రోజు నేను ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసేసుకొని టైలర్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నానండి. కొన్ని శారీస్ కానీ నేను ఫాల్ వేసి జిగ్జాగ్ చేయించుకోవాలి అండ్ బ్లౌజెస్ అయితే రెడీ చేసుకోవాలి. సో ఈసారి శ్రావణ మాసంకు ప్రతి ఒక్క పండగకును నేను లుక్ బుక్ అనేది క్రియేట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. కాబట్టి నేను కొనుక్కున్న కొత్త చీరలు కానీ నేను బ్లౌజెస్ రెడీ చేసుకునేస్తే ఇప్పుడు ఇంకా ఆషాఢ మాసం కాబట్టి మనకు టైలర్స్ అవైలబుల్ లో ఉంటారు. మనం చెప్పిన డిజైన్స్ అండ్ మోడల్స్ మిస్ చేయకుండా అయితేనే కుడతారనమాట. కాబట్టి నేను ఇప్పుడు టైలర్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాను. నేను ఈ శారీకు బ్లౌజెస్ ఎలా కుట్టించుకుంటున్నాను, ఏ డిజైన్ వెళ్ళబోతున్నాను, ఇవన్నిటి గురించి కానీ నేను ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. నాకు నార్మల్ సారీస్ కు బ్లౌజెస్ మీద పెద్దగా ఇన్వెస్ట్ చేయడం నచ్చదండి. ఎందుకంటే నేను వన్ టైం ఒక బ్లౌజ్ పైన 5,000 కానీ 6,000 కానీ పెట్టి వర్క్ చేయించుకోవడం నేను పర్సనల్ గా అయితే ప్రిఫర్ చేయను. అంటిల్ అండ్ అన్లెస్ అది మన ఓన్ ఫంక్షన్ అంటే పెళ్లిళ్ళు కానీ గృహప్రవేశాలు ఇలాంటివి కాకపోతే నార్మల్ సారీస్ కి అయితే నేను ప్లెయిన్ బ్లౌజ్ అందులో కాస్త వెరైటీ డిజైన్స్ అయితే పెట్టించుకోవడానికి అయితే ప్రిఫర్ చేస్తాను. కానీ ఎక్కువగా వర్క్ ఇలాంటివి అయితే దీనిపైకి అయితే నేను డబ్బులు అయితే వేస్ట్ చేయనండి. కాబట్టి నేను పింట్రెస్ట్ లో అండ్ కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో అయితే చూసి కొన్ని డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ రోజు అయితే నేను టైలర్ తో ఆ డిజైన్స్ అనేది చూస్ చేసుకొని చెప్పబోతున్నాను. మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అండ్ మీరు కానీ నేను ఖచ్చితంగా పండగలకు రెడీ అవ్వాలి అండ్ మీ బ్లౌజెస్ అండ్ సారీస్ రెడీ చేసుకోవాలి అనుకున్నట్టయితే ఈ డిజైన్స్ నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరుగా నేను కుట్టించుకోవచ్చు. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. అండ్ మనం టైలర్ దగ్గరికి వెళ్ళిపోయేసి ఇంకా గోల్డ్ చిట్ అమౌంట్ పే చేయాలి. అక్కడ పే చేసేసి అండ్ ఈరోజు ట్యూస్డే కాబట్టి నేను గుడికి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఇవి రెండు పనులు ముగించుకొనేసి ఇంటికి వచ్చి మళ్ళీ గుడికి అయితే నేను వెళ్ళే ప్లాన్. సో టైలర్ దగ్గరికి నాతో పాటు మీరు కానీ వచ్చేసేయండి. సో లెట్స్ గో. టైలర్ ఏమో నాకు బాగా ఇంటి దగ్గరే కుదిరారండి. సో ఒక 2-3 ట్రై తర్వాత నాకు ఒక మంచి టైలర్ అయితే దొరికారు. ఇంటి దగ్గరే కాబట్టి అవసరము అన్నప్పుడైతే ఈజీగా ఒక 5 minutesలో వచ్చేయచ్చు. పనిని ముగించుకొని వచ్చేటప్పుడు బాగా చీకటే అయిపోయింది అనమాట. మెయిన్ రోడ్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏం లేదు. సో నా వీడియోస్ ప్రీవియస్గా చూసినట్టయితే కానీ ఈ టైలర్ మీరు చూసే ఉంటారు. సో నా బ్లౌజెస్ అన్ని నేను ఇక్కడే చేయించుకుంటాను అనమాట. సో కాస్త రష్ ఉన్నట్టుంది. ఇంకా ఆషాఢ మాసం కాబట్టి నేను బ్లౌజెస్ బాగా మనకు టైం అంటూ ఇస్తూ బాగా చేస్తారు అనేసి వచ్చాను. బట్ ఓకే. సో ఫస్ట్ ఇక్కడ ఒక కుర్తీ అయితేనే స్టిచ్ చేయించుకుందాం అనేసి. ఇది నాకు మా ఇంటికి ఒకరు వస్తారనమాట. ఈ బెడ్షీట్స్ ఇవన్నీ సేల్ చేసుకుంటూ మా అత్త వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి తను ఇంటికి వచ్చి అమ్మేవాళ్ళు అంటాం. సో తను నా పెళ్ళైన ఫస్ట్ ఇంటికి వచ్చినప్పుడు ఆ టాప్ అయితే నాకు ఇచ్చారు. కాబట్టి అది ఇప్పటిదాకా కుట్టించుకోలేదు. సో దాన్ని స్టిచ్ చేయించుకుందాం అనేసి ఆ కుర్తీ అయితే ఒకటి ఇచ్చేసాను. అండ్ ఈ చీర కానీ తన దగ్గరే కొనుక్కుందనమాట. ఇది మా అత్త తీసిచ్చిన చీర. సో దీనికి బ్లౌజ్ అయితేను నాకు సేమ్ కలర్ వెళ్ళడం ఇష్టం లేదండి. కాబట్టి దానికైతే నేను బ్లౌజ్ పీస్ అయితే తీసుకురావాలి. అండ్ ఇక్కడ ఈ సారీ ఏమో మెరూన్ కలర్ మనకు బ్లౌజ్ వచ్చేస్తుంది. అండ్ సారీ మొత్తం ఇలా బ్లాక్ డిజైన్ అనమాట. డైమండ్స్ లాగా ఉంది. మంచి పోచంపల్లి లుక్ అనే చెప్పొచ్చు. బట్ సాఫ్ట్ ఫాలింగ్ మెటీరియల్. సో ఇందులో అయితే డిజైన్ అయితే చెప్తున్నా. బ్యాక్ నెక్ అయితే కాస్త డిఫరెంట్గా పెట్టించుకుందాము నా దగ్గర లేకుండా ఉండే డిజైన్ అనేసి అక్కడ వీడియోలో కనిపిస్తున్న మోడల్ అనమాట. అండ్ నెక్స్ట్ శారీ ఏమో ఈ పింక్ శారీ అనమాట. మంచి పార్టీ వేర్ ఇలాంటిది. సో దీనికి కానీ నేను బోట్ నెక్ అయితే బాగుంటుంది అని అనుకొని ఒక మంచి మోడల్ అయితే చెప్తున్నాను. నేను ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను అనే పిక్చర్స్ అయితే నేను ఇన్సర్ట్ చేస్తాను. కాబట్టి ఒక ఐడియా వస్తుంది.
ఇదేమో మంచి జార్జెట్ సారీ అన్నమాట. కలర్ అండ్ బార్డర్ మంచి లుక్ అయితే నేను ఇస్తుంది. ఓవరాల్ లుక్ చాలా బాగుంటుంది. ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఇలా వచ్చింది. ఇక టైలర్ పని ముగించుకొని నేను గుడికి అయితే వెళ్ళేసి వచ్చేసానండి. 8 o'clock గుడి క్లోజ్ అయిపోతుంది కాబట్టి నేను ఇంకా నెక్స్ట్ నాకు చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయన్నమాట. బయటకు వస్తే అన్ని పనులు కంప్లీట్ చేసుకోవడం బెటర్ కదా. ఇంకా మళ్ళీ ఆఫీస్ వెళ్తేను నాకు ఈ పనులన్నీ అవ్వదన్నమాట. సో ఇక్కడ ఈ జ్యువెలరీ షాప్లో అయితేను నేను ఒక 4,000 రూపీస్ చిట్ అయితే వేసానండి. ఫైనల్గా ఆల్మోస్ట్ నాది అన్ని మంత్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఈ మంత్ ఎండ్లో జ్యువెలరీ అయితే కొనుక్కోవాలి. సో ఇక్కడ వచ్చి చిట్టు కట్టేసి నేను ఇంకా దేవుడికైతే పూలు అయితే కొనుక్కోవాలి. ఎవ్రీ వీక్ తీసుకుంటాం అన్నమాట. విడి పూలు అని కట్టిండే పూలు. సో మా రెగ్యులర్ పూలమ్మ. సో తన దగ్గర అలానే మాట్లాడుకుంటూ ఇంటికి కావాల్సిన పూలని నేను తీసుకుంటున్నాను అనమాట. అప్పటికే బాగా లేట్ అయిపోయిందండి. ఆకలి కానీ బాగా వేస్తుంది అనమాట. సో ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా డిన్నర్కి అయితేను ఆనియన్స్ అండ్ టొమాటోస్ వేసి చిత్రాన్నం అయితే చేసుకున్నాను. సో చూసారు కదండి, ఇవాటికైతే ఇదే వీడియో అండి. సో ఈ వీడియో మీ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం యూజర్స్ అయితేను ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I'll see you all in another video. Till then, take care and bye-bye.